హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 48. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం స్టోరీలోకి వెళ్దామా. మా నూరేళ్ల జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్లాన్ చేస్తాడు భరత్. ఆ ఆనందం ఓ కలగా చెదిరిపోయి మనిషి మాత్రమే మిగిలింది మానసికంగా చనిపోయి. బావా, నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని లావణ్య అడిగితే, ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పట్టు లావణ్య, పోస్టింగ్ రాగానే మనం పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు నువ్వు మాస్టర్స్ చేయి. మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం. నిజంగానే ఒప్పుకోకపోతే అప్పటికి నాకు బ్రతకడానికి ఒక ఆధారం ఉంటుంది. కాబట్టి అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. నీలాంటి పాపని కనేసి మన తల్లిదండ్రుల చేతిలో పెడితే వాళ్ళు సులభంగా మనల్ని క్షమిస్తారు. ఎంతైనా అసలు కంటే కొసరుముద్దు కదా. నువ్వు ఇలా డల్గా ఉండకు లావణ్య అంటూ కితకితలు పెడుతూ నవ్వించిన భరత్ అల్లరి, సెలయేటి ఉరకల్లు లాంటి తన నవ్వులు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయి. తర్వాత ఇక కనిపించని భరత్. జరిగిపోయిన తన పెళ్ళి తన తలరాతనే మార్చేయటంతో తల్లిదండ్రులను ఎదిరించలేక మనసును చంపేసుకుంది. ఓవైపు తన భర్త కర్కశంగా తన శరీరంతో ఆడుకుంటున్న వేళ భరత్ మదిలో మెదిలిన ప్రతిసారి చస్తూ బ్రతికింది. భరత్ని మోసం చేసి నీ సుఖం నువ్వు చూసుకున్నావు అని వాళ్ళ ప్రేమ గురించి తెలిసిన ఆమె స్నేహితురాళ్ళు మొహం మీదే నిందలేస్తే విరక్తిగా వాళ్ళని చూసింది. నీ మొగుడు నిన్ను టార్చర్ చేయిస్తున్నాడు కాబట్టి నీకు ఇంకా భరత్ గుర్తున్నాడు. అతనే కనుక నిన్ను నెత్తికెక్కించుకొని ఉంటే నువ్వు భరత్ పేరే మర్చిపోయి ఉండేదానివని ఒకరంటే తనలో తానే నవ్వుకుంది. మనస వాచ ఒకరితో అడుగు వేశాక మర్చిపోవటం అంత సులభమా? ఏమో, తనకైతే కాదనిపించింది. తొలి ప్రేమ ఎప్పటికీ మరపురానిది. సంతోషం కొందరికి, బాధ అందరికీ. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళి సంతోషంగా ఉండేవాళ్ళు కొందరైతే మనసులోనే సమాధి చేసి శివాలుగా బ్రతికే వాళ్ళెందరో. భరత్ గురించి ఎవ్వరికీ చెప్పలేక, అతన్ని మనసులో నుంచి తీసేయలేక తను మోసిన వేదన సంయుక్తని మోసిన నెలల కాలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఎవరి గురించో తనకి అనవసరం. అతను కూడా అందరిలా తనే అతన్ని మోసం చేసి వెళ్ళిపోయిందనుకున్నాడా? అలా అనుకుంటే తను భరించగలదా అని ఆలోచిస్తూ అతనికి ఎదురుపడే ధైర్యం చేయలేకపోయింది. ఒకవేళ తన భర్త తనని అర్థం చేసుకొని ఉంటే భరత్ని ధైర్యంగా క్షమాపణ అడిగి తన మనసులోని భారాన్ని కాస్త అయినా దించేసుకొని ఉండేది. కాలం కరిగే కొద్దీ అతను ఒక మధుర జ్ఞాపకంగా తన మనసులో ఉండేవాడు. కానీ ఇప్పుడు భారంగా మాత్రమే తన మనసులో నిలిచాడు. ఆ భారాన్ని దించుకోలేదు, అలాగే మూయలేదు. నరకం అంటే ఇదేనేమో. భరత్ కంగారుగా లావణ్య వైపు చూస్తుంటే ఆమె పరధ్యానంగా అతన్ని చూస్తూ ఉంటుంది. సంయుక్త క్షుణ్ణంగా లావణ్య వైపు చూస్తూ ఆమె ఆలోచనల వేగాన్ని అందుకునే ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది. కానీ ఆమెకి ఒక్కటి మాత్రం కన్ఫామ్ అయ్యింది. లావణ్య ఇప్పటికీ భరత్ని మర్చిపోలేదని. అమ్మా అనే సంయుక్త పిలుపుకి ఉలిక్కి పడుతుంది లావణ్య. భరత్ అక్కడెందుకున్నాడని అడగాలనిపిస్తుంటే తన వైపు చూస్తున్న భరత్ ముందు మాట పెగలక పూర్తిగా తలదించేస్తుంది. ఆమెలో వేల అనుమానాలు, ఎన్నో సందేహాలు. భరత్ అక్కడెందుకున్నాడు? సంయుక్తకి భరత్కి ముందే పరిచయం ఉందా? తన గురించి సంయుక్తకి మొత్తం తెలిసిపోయిందా? ఒకవేళ నిజం తెలిస్తే సంయుక్త ఇంత సైలెంట్గా ఉంటుందా? తెలియకపోతే, ఒకవేళ తెలిసాక ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది? నన్ను అర్థం చేసుకుంటుందా లేదా అపార్థం చేసుకుంటుందా అనే ఆలోచనల్లో ఉండగానే అమ్మా అని మరోసారి సంయుక్త పిలిచేసరికి తేరుకొని ఆయన ఎవరని ఒక్కో పదం కూడా లో గొంతుతో అడుగుతుంది. భరత్ మౌనంగా ఆమెని చూస్తుంటే అతన్ని చూడలేక తల దించేస్తుంది లావణ్య. తను డాక్టర్ ఆంటీ, ఆయన కూడా టూర్కి వచ్చారట. మార్నింగే పరిచయం అయ్యారని కవర్ చేస్తాడు జై. ఓ, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇద్దరికీ చెప్పి వెంటనే కాల్ కట్ చేసేస్తుంది లావణ్య. అంకుల్, ఒక్కసారిగా ఇలా పడిపోయారని కంగారుగా అడుగుతుంది సంయుక్త.
కాలుకేదో తగిలిందమ్మా అని భారంగా చెప్పి అప్పటి వరకు కిందే కూర్చుండిపోయిన భరత్ వెళ్ళటానికి పైకి లేస్తాడు. అంకుల్ మీ చేతికి గాయం కూడా అయిందని మరింత టెన్షన్ పడుతుంది యుక్త. పర్లేదు చిన్న గాయమే అని చిన్న నవ్వుతో చెప్పి వెళ్ళిపోతాడు భరత్. ఆ నవ్వులో జీవం లేక సంయుక్త మనసు భారంగా మారుతుంది. నువ్విప్పుడు డల్లవకు, గుడ్ ఆర్ బ్యాడ్ ఇద్దరూ ఎదురయ్యారు. ఇక ఆంటీ ఆలోచనల్లోకి మెల్లగా అంకుల్ చేరి ఆమెను డిస్టర్బ్ చేస్తారు. మనం చేయాల్సింది మనం చేస్తే అంతా సెట్ అయిపోయిద్ది అంటూ ఆమెను సున్నితంగా హత్తుకుంటాడు చేయి. అతడి నడుం చుట్టూ చేతులు బిగించిన సంయుక్త భారంగా తన కళ్ళను మూస్తుంది. అప్పుడే పొలం నుంచి ఇంటికి షార్ట్కట్లో వస్తున్న వర్మగారి కంట్లో మరోసారి పడతారు ఇద్దరు. మామిడి చెట్టు కింద నిలబడ్డ చేయి టీషర్ట్లో ఉంటే అతడి షర్టులో కనిపిస్తుంది సంయుక్త. హత్తుకున్న ఇద్దరి పొజిషన్ ఆయనకు రొమాన్స్ అండర్ ట్రీలా కనిపిస్తుంది. ఇక భరత్ తన రూమ్లో షర్ట్ చేంజ్ చేసి వెనక్కి తిరిగేసరికి డోర్ దగ్గర ఉంటారు వంశీ, శ్రీకాంత్. వంశీ నవ్వాపుకుంటే శ్రీకాంత్ గట్టిగా నవ్వుతూ ఇక నవ్వలేక బెడ్ మీద పడిపోతాడు. అప్పటికే భరత్ మోహన్ టొమాటోకి దగ్గరగా ఉండటంతో తలుపు గడియ పెట్టకుండా దగ్గరకు వేసిన వంశీ అతని షర్ట్ స్లీవ్స్ పైకి పెట్టి గాయాన్ని చూస్తాడు. రేయ్ ముట్టుకోకు అని విసుగ్గా తన చేతిని వెనక్కి తీసేసుకొని కోపంగా ఇద్దరినీ చూస్తాడు భరత్. ఇప్పుడు ఏమైందని ఫేస్ అలా పెట్టావు అని బుజ్జకిస్తున్నట్టు అడిగి భరత్ని చైర్లో కూర్చోపెట్టి గాయాన్ని చూస్తాడు వంశీ. ఆల్రెడీ భరత్ వాష్ చేసుకున్నా కూడా ఇంకా బ్లడ్ వస్తుండటంతో తమతో తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి కాటన్ తీసి డెటాల్తో క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తాడు. ఇంకేం అవ్వాలరా, ఇప్పుడు లావణ్య నన్ను చూసి ఎంత టెన్షన్ తీసుకుంటుందో అని భరత్ దిగులుగా అంటుంటే శ్రీకాంత్ నవ్వు ఇంకాస్త పెద్దదవుతుంది. వాళ్ళిద్దరూ భరత్ రూములోకి వెళ్ళటం చూసిన ప్రియాంక వంశీ డోర్ క్లోజ్ చేయగానే డోర్ దగ్గరకు వస్తుంది. తల తిప్పి అటు ఇటు చూసి ఆమెకు ఎవరు కనిపించకపోయేసరికి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేసరికి వీళ్ళిద్దరూ అతని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారా, లోపల ఏం చేస్తున్నారో అని కంగారుగా అనుకుంటున్న ఆమెకు శ్రీకాంత్ నవ్వు వినిపిస్తూ ఉంటే గుండె ఆదురుతుంది. ఇంత గట్టిగా నవ్వుతున్నాడంటే జోకులేసుకుంటున్నారా, లేదంటే చెయ్యకూడని పాడు పనులు చేస్తున్నారా అని టెన్షన్గా అనుకుంటూనే లోపల ఏం జరుగుతుందో చూడాలన్న క్యూరియాసిటీని పెంచేసుకుంటుంది ప్రియాంక. ఇద్దరు మొగాళ్ళు అసలు కాపురం ఎలా చేస్తారని సందేహంగా అనుకుంటూ తలుపుకి చెవిని ఆంచుతుంది. రేయ్ నవ్వకురా, అసలు నీకేం తెలిసిన పరిస్థితి అని భరత్ అంటుంటే ప్రియాంక కళ్ళు పెద్దదవుతాయి. నువ్వు ఎప్పటికైనా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ రా ఇది, ఈరోజు కాకపోయినా రేపైనా అంటాడు వంశీ. ప్రియాంక ఇక్కడ ఛీ రామరామ ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటే భరత్ లావణ్య రియాక్షన్ కోసమే నా టెన్షన్ అంతా అని అంటూ ఉంటే స్ట్రెస్ ఎక్కువైతే హార్ట్లో పెయిన్ వస్తుందిరా అని వంశీ అనేసరికి గుటకలు మింగుతుంది ప్రియాంక. ఇక నుంచి తన ఆలోచన నీకోసం మొదలవుతుంది. కొత్త వసంతం మీ జీవితాన్ని ఇంకాస్త అందంగా మార్చేస్తుంది అని అంటూ ఉంటే ఇక నుంచి వీళ్ళు ఇదే పనిలో ఉంటారా? తను అంటే శ్రీకాంత్ భరత్ అని ఏదేదో ఊహించుకొని ఛీ యాక్ అనుకుంటూ సంయుక్త అన్న పేరు వినదు. సంయుక్తకి నువ్వే బెస్ట్ డాడీవి, నీ లైఫ్లో బెస్ట్ కూతురు వరంలా వస్తుంటే వద్దంటావా అని వంశీ అనేసరికి ప్రియాంక కూతురు వరంగా వస్తుందా, ఇప్పుడు ఇతను తండ్రవుతాడా, ఇదేం కర్మరా దేవుడా, అసలు నేనేం వింటున్నాను, అందరి ముందు నీతి కబుర్లు చెప్తారుగా, ఇప్పుడే వీళ్ళ గుట్టు రట్టు చేస్తా అని అనుకుంటూ ఉంటుంది. రేయ్ నవ్వాపమన్నానా అని భరత్ కోపంగా బెడ్ మీద పడి నవ్వుతున్న శ్రీకాంత్ పీక పట్టుకుంటే వంశీ ఇద్దరిని విడదీస్తూ డోర్ నెట్టుకుని లోపలికి వచ్చేస్తుంది ప్రియాంక. బెడ్ మీద అడ్డంగా పీక పట్టుకున్న భరత్ అటువైపు చూస్తే భరత్ చేతులు పట్టుకుని వెనక్కి లాగుతున్న వంశీ కూడా అటే చూస్తాడు. భరత్ బెడ్ ఎక్కడు, జస్ట్ బెడ్ పక్కన నిలబడతాడంతే. ఏంటి అని తమనే షాక్లో చూస్తున్న ప్రియాంకని సీరియస్గా అడుగుతాడు వంశీ. ఏం చేస్తున్నారు మీరు, పట్టపగలు నట్టింట్లో ఇలాంటి పనులు చేస్తున్నారా, అసహ్యం అనిపించటం లేదా అని గట్టిగా అనేసరికి కళ్ళు దొబ్బాయా
అని వంశీ కోపంతో అనేసరికి ఆ కోపానికి జడిసి మామయ్య గారితో చెప్తాను మీ సంగతి అని ముగ్గురిని బెదిరించి వెళ్ళిపోతుంది ప్రియాంక. వట్టి తింగరి మేళం, ఎలా వేగుతున్నాడ్రా నీ తమ్ముడు అనుకుంటూ తల పట్టుకుంటాడు భరత్. చేసుకున్నాక అనుభవించక ఎటుపోతాడని నవ్వుతాడు శ్రీకాంత్. వంశీ ఫేస్లో మాత్రం అదే సీరియస్నెస్. కాసేపటికి నార్మల్ అయ్యి సావిత్రి వాళ్ళని భోజనానికి పిలవటంతో బయటికి వస్తాడు వంశీ. లంచ్కి అందరూ కూర్చోగా ఆల్రెడీ తినేసిన వర్మగారు చల్లని మజ్జిగతో దప్పిక తీర్చుకుంటూ జై కౌశల్ని గమనిస్తూ ఉంటారు. సంయుక్త, ప్రియాంక, సావిత్రి వడ్డిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ భోజనం చేయగా వాళ్ళకి కావాల్సినవి కిచెన్ నుంచి ఒక్కొక్కటి తెస్తూ శాంభవి బిజీ. సంయుక్త వైపే జై చూపులు పోతుంటే వట్టి పెళ్ళాం పిచ్చోడని అతన్ని విసుక్కున్నా కూడా సంయుక్త నడవడిక ఆయన్ని ఫుల్గా ఇంప్రెస్ చేయటంతో వాళ్ళ అన్యోన్యతకి ముచ్చట పడతారు వర్మగారు. ఇక రిషి అంటే ఇష్టం లేని ఆయన కౌశల్ పక్కనే కూర్చొని తింటున్నా ఆమెను చూసి మొహం ముడుచుకుంటారు. ఆయన ఉద్దేశం ప్రకారం భర్తలు తిన్నాక భార్యలు తినాలి. ఇప్పటికీ అదే రూల్ నడుస్తోంది. మంగగారు ఇప్పటికీ అదే రూల్ పాటిస్తారు. ఫస్ట్ టైం రిషిక ఆ రూల్ని బ్రేక్ చేసేసింది. మనవడి మీద ప్రేమతో తన ఫ్రస్ట్రేషన్ని లోపల అణచక తప్పటం లేదు ఆయనకి. ఇటువరకు వంశీ రైస్ కర్రీ మిక్స్ చేసి ప్లేట్ ఇవ్వటమో లేదా తినిపించటమో చేస్తే ఇప్పుడు అది కౌశల్ వంతైంది. ఇంత గాజు బొమ్మలో ఎందుకు చూస్తున్నారన్న అనుమానం ఆయనలో కలిగినా గారాబం చేసి చెడగొడుతున్నారు. ఆడపిల్లని ఇంత అపురూపంగా పెంచాలా అన్న అహంకారపు ఆలోచన ఆ అనుమానాన్ని తుంచేస్తుంది. ఈయనేంటి నన్నే చూస్తున్నాడు, చూపులతోనే చంపేసేలా ఉన్నాడని లోపల తిట్టుకుంటూ తల పూర్తిగా దించుకొని ఫాస్ట్గా తినేస్తాడు జై. ఆ రాత్రి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాక రిషిని రెడీ చేయటానికి వాళ్ళ రూమ్కి వస్తుంది సంయుక్త. ఆమె రావడం చూసి టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు కౌశల్. రిషి, వెళ్ళి బాత్ చేసిరా, రెడీ చేస్తాను అని సంయుక్త అంటే, నేను ఆల్రెడీ బాత్ చేశాను, బట్ రెడీ చేయటం ఎందుకు అని రిషిక అడుగుతుంది. ఈరోజు మీ సెకండ్ నైట్ కదా, చిన్నత్తయ్య రెడీ చేయమన్నారు అని అనేసరికి అంతలో తనకి కౌశల్ని ఇంప్రెస్ చేయాలన్న విషయం గుర్తొచ్చి, ఇక్కడ కాదు అక్క, నన్ను నానమ్మ రూమ్కి తీసుకువెళ్ళు అని స్వీట్గా అడుగుతుంది. తాతయ్య గారు ఉంటారు, నేను రాను అని సంయుక్త అంటే, అయితే నానమ్మని ఎక్కడికి తీసుకురా అని రిషిక అంటుంది. ఎందుకు అని అడిగితే, వెళ్ళి తీసుకురా చెప్తాను అంటూ సంయుక్తని తొందర చేస్తుంది రిషిక. ఏమైంది అనుకుంటూనే పులి బోను వైపు అడుగులు వేస్తుంది సంయుక్త. డోర్ ఓపెన్ చేసి ఉండటంతో నానమ్మగారు అని టెన్షన్గా పిలిచిన సంయుక్త వాయిస్కి, ఏం కావాలి సంయుక్త, లోపలికి రా అంటూ వస్తారు మంగ. తాతయ్య గారు లేరా అని యుక్త అడిగితే, ఆయన బయట ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఆయనతో ఏమైనా మాట్లాడాలా అని నానమ్మగారు అనగానే, కాదు నానమ్మ, మిమ్మల్ని రిషిక తీసుకురమ్మంటోంది అని చెప్తుంది యుక్త. ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కడం నా వల్ల కాదు కానీ తనని ఇక్కడికి తీసుకురా అని బామ్మ అనేసరికి, తాతయ్య గారు వస్తారేమో అని యుక్త అంటుంది. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఇప్పట్లో రారని మంగగారు చెప్పేసరికి వెళ్ళి రిషిని తీసుకొస్తుంది సంయుక్త. నాతో ఏం పని మనవరాలా అని బామ్మగారు అడిగితే, దగ్గరగానే ఉన్నా కూడా ఆవిడ చెవిలో తన మనసులో ఉన్న విషయం చెప్పి సిగ్గుపడుతుంది రిషిక. ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది సంయుక్త. తనేం చెప్పింది నానమ్మ, మీరెందుకు నవ్వుతున్నారు అని యుక్త అడిగితే, వాళ్ళ ఆయన్ని మెప్పించాలట అని నవ్వుతూ చెప్పి తన టేకు బీరువా తెరుస్తారు మంగగారు. ఇది వంశీకి కాబోయే భార్య కోసం తీసుకున్నాను, వాడు పెళ్ళి వద్దన్నాక ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. శాంభవి తనకి ఇవ్వమని చిన్నప్పుడు గొడవ చేసేది, కానీ నాకే ఇవ్వాలనిపించలేదు అని బామ్మగారు చెప్తూ ఉంటే, అంటే ఇప్పుడు నాకిస్తారా అని ఎక్సైటింగ్గా అడుగుతుంది రిషిక. ఇవ్వటమే కాదు మనవరాలా, నా మనవడు నిన్ను చూసి లోకం మరిచేలా నిన్ను ముస్తాబు చేస్తానని నవ్వి సంయుక్తని తలుపు గడియ పెట్టమని చెప్తారు మంగగారు. ఆ తర్వాత రిషిని రెడీ చేసి సంయుక్తతో ఆమెని కౌశల్ రూమ్కి పంపిస్తారు విత్ వెండి పాల గ్లాస్తో. ఆమెని రూమ్లో వదిలి డోర్ దగ్గరికి వేసిన సంయుక్త తన రూములోకి వెళ్ళి జైకి మెసేజ్ చేస్తుంది. గంట తర్వాత రూములోకి వచ్చిన కౌశల్ రిషిని చూసి,
కౌశల్ డోర్ ఓపెన్ చేయగానే గుప్పుమని తాకిన సంపెంగి వాసన తనని ఆశ్చర్యంలో ముంచేస్తుంటే, చీకటిగా ఉన్న రూమ్‌లో రిషి ఉందని సంపెంగలు చెప్తున్నా, ఆమె చీకట్లో ఏం చేస్తుందో అర్థం కాక, "బుజ్జీ ఇక్కడే ఉన్నావా?" అని పిలుస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తాడు కౌశల్. సంయుక్త కంగారులో ఏసీ ఫ్యాన్ ఆన్ చేయక, లైట్ మాత్రమే ఆఫ్ చేసి వెళ్ళిపోవటంతో, కిటికీలోంచి సన్నగా వీస్తున్న పిల్లగాలి తప్ప మరొకరు లేరక్కడ. "బుజ్జీ నువ్వు ఇక్కడే ఉంటే లైట్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు?" అని అడుగుతూ, తన రూమ్‌లో ఏది ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా బెడ్ దగ్గరకొచ్చేస్తాడు కౌశల్. "బుజ్జీ ఉన్నావా? చీకట్లో ఈ గేమ్స్ ఏంటని?" అడుగుతూ లైట్ ఆన్ చేసిన అతనికి ఎదురుగా కనిపించిన దృశ్యం నెత్తి మీద పన్నీటిని కుమ్మరిస్తుంది. అతని కనులు చెమక్కుమంటుంటే, సన్నని నవ్వు పెదవుల్ని వీడకున్న వేళ ఒళ్ళంతా చెమట్లు పట్టించుకొని బెదురుగా బెడ్ మధ్యలో కూర్చున్న రిషిని చూసి మనసంతా హాయిగా అనిపిస్తుంది అతనికి. వెంటనే ఏసీ ఫ్యాన్ ఆన్ చేసి ఆమె ఎదురుగా కూర్చుంటాడు. కౌశల్‌కి సర్ప్రైజ్ ఇవ్వాలని తను లైట్ ఆఫ్ చేయమని సంయుక్తకి చెప్తుంది. కౌశల్ వచ్చేస్తున్నాడని జై పంపిన రిటర్న్ మెసేజ్‌కి అప్పటికే ఏసీ ఫ్యాన్ ఆఫ్ చేసి ఉండటంతో వాటిని ఆన్ చేయటం మర్చిపోయి వెళ్ళిపోతుంది సంయుక్త. వేసవికాలం వేడికో లేదంటే కౌశల్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అన్న టెన్షన్‌తోనో కానీ 5 నిమిషాల్లోనే ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. "చీకట్లో ఏం చేస్తున్నావు?" అని బెదురుతున్న ఆమె చేతిని అందుకుంటూ అడుగుతాడు కౌశల్. "ఏమో నాకు కనిపించదు" అని రిషి అడిగేసరికి, ఫస్ట్ టైం ఆ మాట విన్నప్పుడు బాధ అనిపించినా, ఆ తర్వాత నుంచి తను టీజింగ్ కోసమే ఆ డైలాగ్ యూజ్ చేస్తుందని అర్థమై నవ్వుకుంటాడు కౌశల్. చెమట పట్టిన ఆమె నుదుటిన ఉఫ్‌మని గాలి ఊది, "నా కోసమే ఇలా రెడీ అయ్యావా?" అని ఆమె అరచేతిని తన చేతిలోకి తీసుకొని, మెల్లగా తన చేతి వేళ్ళను ఆమె అరచేతిలో పాకిస్తూ క్యూట్ వాయిస్‌తో అడుగుతాడు కౌశల్. "అవును" అని అతని చేష్టలకు గొంతు తడారిపోతుంటే కష్టం మీద "మరి సరిగ్గా చూడనివ్వకుండా ఇలా కూర్చుంటే నువ్వెలా రెడీ అయ్యావో నాకెలా తెలుస్తుందని" అలకగా అడుగుతాడు కౌశల్. "నాకంటే కనిపించదు. మీకు కనిపిస్తున్నానుగా. ఇంకా సరిగ్గా చూడకపోవడం ఏమిటి?" అని రిషి అనేసరికి, "నేను అడిగేది ఒకసారి తమరు బెడ్ దిగిన ఎదురుగా వస్తే తనివి తీరా చూసుకుంటానని" అని కౌశల్ అనేసరికి, "ఏమొద్దు ఇలాగే చూడండి. నాకు చాలా టెన్షన్‌గా ఉంది" అని అంటుంది రిషిక. "ఇలా కూడా బావున్నావనుకో, కానీ సరిగ్గా కనిపించటం లేదని" బెట్టు చేస్తాడు కౌశల్. కనుబొమ్మలు ముడిసి చిరుకోపంగా అతని వైపు చూస్తుంది రిషిక. నల్లగా కనిపించిన దృశ్యానికి తన కనులు వాలిపోతాయి. అప్పటి వరకు వికసించిన ఆమె మోము ఒక్కసారిగా వాడినట్లు అనిపించటంతో ఆమె గడ్డం పట్టుకొని సున్నితంగా ఆమె మొహాన్ని పైకెత్తుతాడు. "నా కోసమేగా రెడీ అయ్యావు, మరి నన్ను చూడనివ్వవా?" అని గారంగా అడుగుతున్న అతడి గొంతులోని అల్లరికి అరనవ్వు తన పెదవుల్ని అధిష్టిస్తుంటే, అతని సహాయం వద్దని బెడ్‌ని చేత్తో తడుముతూ కిందికి దిగుతుంది రిషిక. ఆ కాళ్ళు 2 పైకి పెట్టుకొని బెడ్ మీద కూర్చున్న కౌశల్ తన చేతిని చెంప కింద పెట్టుకొని ఇష్టంగా రిషిని చూస్తూ ఉంటాడు. అతడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియక 2 చేతులు నలిపేసుకుంటూ టెన్షన్‌గా తలదించుకొని నిలబడుతుంది రిషిక. ఆమెను నఖశిఖ పర్యంతం గమనిస్తాడు కౌశల్. ఎర్రంచు పచ్చని చేనేత చీరకి ఎర్రని బుట్ట జాకెట్టు జతచేసి, పాపిట్లో బారెడు పొడవు కుంకుమ, ఆ కుంకుమ కింద తను గుండ్రంగా దిద్దిన తిలకం, కలువ రేకుల్లాంటి కనులకు కాటుక దిష్టి తీస్తే, ముక్కున కొత్తగా చేరిన ముక్కెర ఆమె అందాన్ని ఇంకాస్త పెంచేసింది. నెమ్మదిగా కనులు దించిన కౌశల్ తన చూపుని ఆమె నగల మీదకు మరలిస్తాడు. టైట్‌గా అల్లిన జడ కొప్పుగా మారగా, అందున ఒదిగిన 4 సంపెంగలు, చెవులను చేరిన రవ్వబుట్టలు, చుట్టూ మాటీలు చెంపస్వరాలు, పాపిటకు ఇరువైపుల సూర్యవంక, చంద్రవంక, దాన్ని పట్టేసిన గుట్టపూసల నక్లెసు, ఎదను చేరిన రాణి కాసుల పేరు, కాసుల పేరును దాటిన పొడవాటి నల్లపూసలు, నడుమును చుట్టేసిన వడ్డానం, 2 చేతులకు నిండుగా కనిపిస్తున్న పెళ్లి గాజులు, 2 భుజాలను బంధించిన 2 వంకీలు, చూపుడు వేలికి మెరుస్తున్న వంకి ఉంగరం, మరో 4 వేళ్లకు అలంకరించిన ఉంగరాలు ఇంకాస్త ప్రత్యేకం. కనీ కనిపించక కనిపిస్తున్న దట్టమైన పట్టీలు, వేళ్ళని ముద్దులొలికిస్తున్న మెట్టెలు, అన్నింటికంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది మాత్రం మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు.
ఎలా ఉన్నాను అని గొంతు పెగిలిస్తుంది రిషిక. ఏదో మాయలో మునిగిన కౌశల్ నెమ్మదిగా తేరుకుంటూ వెంటనే తన ఫోన్ తీసుకొని భద్రంగా ఆమెను అందులో దాచేస్తాడు. మాట్లాడరే, నచ్చలేదా? లేదంటే మీరిక్కడ లేరా అంటూ ఒక అడుగు ముందుకు వేస్తుంది రిషిక. కథలకు రిషి పిక్స్ తీస్తున్నాను అని కౌశల్ అనేసరికి ఎందుకు అని రిషిక అంటుంది. బాగున్నావు బుజ్జి, జస్ట్ బాగున్నానా అని అలకగా అడుగుతుంది. తన ఫోన్ పక్కన పెట్టి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశావా అని చిరునవ్వుతో అడుగుతాడు. ఇంప్రెస్ అవ్వలేదా అని బిక్కమొహం వేస్తుంది రిషిక. తను సరిగ్గా కూర్చొని ఆమెను బెడ్పై తన ఎదురుగా కూర్చోబెట్టుకొని నన్ను ఇంప్రెస్ చేయటానికి ఇలా రెడీ అయ్యావా అని అల్లరిగా అడుగుతాడు. హా, ఇంప్రెస్ అయితే స్విమ్మింగ్కి తీసుకువెళ్తా అన్నారుగా అని రిషిక అనేసరికి ఇక్కడ నా హార్మోన్స్ స్విమ్ చేస్తున్నాయి, వాటి పరిస్థితి ఏంటి మరి అని కౌశల్ అనేసరికి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లేం కాదు, అయినా కూడా అర్థం కానట్లు నటిస్తూ బాడీలో వాటర్ ఎక్కువ ఉందేమో అని రిషిక అంటే ఆ వాటర్లో హార్మోన్స్కి తోడు చేప పిల్లల్ని వేయనా కలిసి స్విమ్ చేస్తాయని అల్లరిగా అడుగుతుంది. కాదు, నీ లిప్స్తో వాటిని నాలోకి ట్రాన్స్ఫర్ చేస్తావా అని అడుగుతూ ఆమె పైకి ఒరుగుతాడు కౌశల్. ఇప్పుడు ఆమెకు దగ్గరగా వచ్చాడని అర్థమై ఏం చేస్తున్నారని కంగారుగా అడుగుతుంది రిషిక. ఈ స్వీట్ మూమెంట్ ఇంకాస్త స్వీట్గా ఉండేలా ఒక ముద్దు ఇవ్వవా అని అడుగుతాడు. ముద్ద అని గుండె వేగం పెరుగుతుంటే కంగారుగా అంటుంది రిషిక. హా, ముద్దే అంటూ ఇంకాస్త దగ్గరగా వచ్చిన అతడి పెదవుల మీద వేలు నిలుపుతుంది. గరుకు మీసాల మాటున మెత్తగా తగిలిన అతడి తడి పెదవుల స్పర్శకు చిగురు టాకులా వణుకుతూ నెమ్మదిగా తన కనులను పైకెత్తుతూ ఆ చీకట్లో అతడి రూపాన్ని